అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను ఆలూతో మసాలా పన్నీర్ని అయితే చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా పన్నీర్ తినాలనిపించి ఇంట్లో పన్నీర్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా పన్నీర్కి ఆల్టర్నేట్గా ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా ఆలూతో కానీ పల్లీలతో కానీ పన్నీర్ని అయితే చేశాను. లాస్ట్ టైం నేను పల్లీలతో పన్నీర్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఏమేమి చేసుకోవాలి అని అడిగారు. సో దానికి నేను ఏమేమి చేసుకోవాలో చెప్పేశాను కూడా. ఈ పన్నీర్ అయితే అలా సాఫ్ట్గా ఉండదు, చాలా బాగా ఉంటుంది, మన రెగ్యులర్ పన్నీర్ లాగానే ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలూ పన్నీర్ కోసం నేను ఒక మీడియం సైజు ఆలూలని 5 తీసుకున్నాను. తీసుకొని వాటిని ఇలా ఫస్ట్ పీల్ అయితే చేసుకుంటున్నాను. సో వీడియో అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి. ఇలా మొత్తం పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకొని వాష్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోండి. మీడియం సైజులో ఉండాలి, మరీ చిన్నగా కూడా ఉండకూడదు. సో ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను అయితే పెట్టుకున్నాను. ఇలా గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ ఆలు ముక్కలన్నిటిని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కొన్ని పల్లీలను అయితే వేస్తున్నాను. నేను ఈ ఆలు ముక్కలతో పాటు నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేస్తున్నాను. సో నేను ఒక 100 గ్రామ్స్ పల్లీలను అయితే వేస్తున్నాను. సో వేసుకొని దీంట్లో వాటర్ని అయితే వేస్తున్నాను తగినన్ని. సో ఈ ఆలు ఇంకా పల్లీలు మునిగితే సరిపోతుంది, ఇంకెక్కువ వాటర్ అవసరం లేదు. అంతవరకు పోసేసుకోండి. పోసేసుకొని ఈ రెండింటిని బాగా ఉడకనివ్వాలి, ఒకసారి కలుపుకొని. సో మంచిగా ఉడికితే బాగుంటుంది. సో అంతవరకు ఉడికించుకోండి, ఇంకెక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో. సో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. సో చాలా బాగుంటుంది, ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. సో ఆలు పీస్ ఉడికిందో లేదో ఇలా చూసేసుకుందాం. సో ఇలా చాక్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఇంకా ఈ పల్లీలు అనేవి, ఈ ఆలు అనేది ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి ఈ వాటర్ని అంతా వడగట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో చూసారు కదా, ఇలా వడగట్టుకొని వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి, కొంచెం కూడా వేడిగా ఉండొద్దు. సో పూర్తిగా చల్లారితేనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, దానికోసం పూర్తిగా చల్లారనివ్వనివ్వండి. సో చూసారు కదా, ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. వీటిని అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను. పూర్తిగా చల్లారితేనే బాగుంటుంది. సో ఇలా వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, ఎలాంటి బరదలు అనేవి లేకుండా పట్టేసుకోవాలి. సో చూసారు కదా, చూపిస్తున్న విధంగా పట్టేసుకోండి. దీంట్లో వాటర్ కానీ ఇంకా ఏం కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటినే ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. సో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి ఇప్పుడు దీన్ని అయితే నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సో ఇలా అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని బాగా బీట్ చేసేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా పన్నీర్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మసాలా పన్నీర్ కదా, దానికోసమే ఇలా వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం జీలకర్ర వేస్తున్నాను, అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. సో మీకు మసాలా పన్నీర్ అవసరం లేదంటే ఈ మూడింటిని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి ప్లెయిన్గానే చేసేసుకోండి. సో ఇలా వేసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి, బీట్ చేసినట్టుగా. సో మనం ఇలా ఎంత బాగా కలిపితే పన్నీర్ అనేది అంత సాఫ్ట్గా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. సో దానికోసమే ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాను. సో పిండి కూడా మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్ పన్నీర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను బైండింగ్ కోసం బియ్యం పిండిని అయితే వేస్తున్నాను. సో ఇంకా ఎక్కువ ఏం వేయట్లేదు, మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండిని వేస్తున్నాను, బైండింగ్ కోసం మాత్రమే వేస్తున్నాను. అలాగే కొంచెం చిటికెడంత సోడా అయితే వేస్తున్నాను దీంట్లో, వంట సోడాని. సో ఇలా వేసేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బీట్ చేసేసుకోవాలి, ఇలా చూపిస్తున్న విధంగా. సో మనకి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ పన్నీర్ అనేది అయితే వస్తుంది, లూజ్గా ఉంచొద్దు అస్సలు. సో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. ముందే చెప్పాను కదా, వీడియో అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి. సో ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాను. మనకు రెగ్యులర్ పన్నీర్ అంత టేస్ట్గా ఉండకపోయినా దానికి ఆల్టర్నేటివ్గా అయితే ఇలా ఇది చేశాను కాబట్టి మనకి పన్నీర్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఒకసారి చేసేసుకొని తింటే. సో ఇలా కలుపుకొని దాన్ని సైడ్కి పెట్టి ఇలా ఒక ప్లేట్ని అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని దానికైతే ఇలా ఆయిల్ని గ్రీస్ చేసేస్తున్నాను.
ఇలా గ్రీస్ చేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న దాన్ని అంతా దీంట్లో అయితే వేసేస్తున్నాను పిండిని. సో ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా. ఇలా సాఫ్ట్గా అనుకుంటే పన్నీర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే పోవడానికి ఇలా ట్యాప్ అయితే చేసేసుకోండి. ఒక 2-3 టైమ్స్ ఇలా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక పెద్ద గిన్నెను అయితే పెట్టాను. ఫస్ట్ ఇలా గిన్నె పెట్టి దీంట్లో వాటర్ని వేస్తున్నాను నేను. ఇలా వాటర్ని వేసి దీని మధ్యలో ఒక చిన్న బౌల్ లాంటిది పెడుతున్నాను. మీకు కావాలంటే గ్లాస్నైనా పెట్టుకోవచ్చు. పెట్టి దాంట్లో కూడా కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఇలా వాటర్ వేసి దీనిపైన మనం ప్లేట్లో వేసేసుకున్న పిండి అనేది ఉంది కదా, దాన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి ఈ ప్లేట్ని అయితే. సో సైడ్లో ఆనకుండా పెట్టేసుకోవాలి. కొంచెం దూరంలో ఉంచి ఇలా పెట్టేసుకొని ఒక 7 to 8 minutes అనేది ఇలా పెట్టేసుకోవాలి మనం. 7 to 8 minutesలో మనకు పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. స్టీమ్ అయ్యి ఇంకెక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు 7 minutes తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేతి పెట్టినప్పుడు మన చేతికి ఏమీ అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు పన్నీర్ అయితే. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసి బయటకైతే తీస్తున్నాను. తీసి చల్లారబెట్టుకుంటాను పూర్తిగా. మీకు పూర్తిగా చల్లారాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా చల్లారుతుంది. సో చూసారు కదా, నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. దీన్ని అయితే చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది పన్నీర్ అవ్వడానికి అయితే, చల్లారడానికి. సో ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి తొందరగా చల్లారిపోయింది. సో మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది పన్నీర్ అయితే. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇంకా ఈ పన్నీర్తో అయితే నేను మటర్ పన్నీర్ కర్రీని అయితే చేయబోతున్నాను. సో మీకు కావాలంటే ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో అప్లోడ్ అయితే నేను చేసేస్తాను. ఇంకింతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అన్నీ మీకు ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చేసి చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.